మార్నింగ్. ఆయన వచ్చారు 18కి 16 వచ్చారు. నెంబర్ ఉందా? నెంబర్ ఉందా అమ్మా? కాంటాక్ట్ నెంబర్, నీ ఫోన్ నెంబర్ తీసుకునిరా. నీ ఫోన్లో ఉంటుంది, మేము ఫోన్ చేస్తాం. లీగల్ మెట్రాలజీ వాళ్ళు వచ్చారా? వేయింగ్ మిషన్ తీసుకురండి. వేయింగ్ మిషన్ కావాలండి. మేము అంగన్వాడీ సెంటర్ ఎక్కడ పోయినా వేయింగ్ మిషన్ రావాలి లోపలికి. ఇవే పెట్టు మా, నా ఫోన్ తీసుకురా. మీరే కలిపారా? ఎవరు? గుడ్లతనా? హలో అయ్యా, ఏం పేరమ్మా నువ్వు? రాంబాబు, గుడ్లు ఇచ్చేది నువ్వేనా? ఏం గుడ్లు ఇవి, లేకుంటే ఏమన్నా టైంపాస్కి ఇస్తా ఉన్నారా మీరు? ఏం వెయిట్ ఉన్నాయి బాబు? ఏం చిన్న చిన్న ఏదో 1300 గ్రాములు ఉన్నాయి, 1300 గ్రాములు ఉన్నాయి, 1500 చిల్లర ఉండాలా? నీ ఏజెన్సీ క్యాన్సిల్ చేస్తాం బాబు. నువ్వు గ్రేడింగ్ చేసి ఇవ్వాలా? ఏంది నీ ఇష్టం వచ్చినట్టు ఇస్తే ఎట్లా? అర్థమవుతుందా నీకు? ఇప్పుడే నేను కంప్లైంట్ పెడతా కలెక్టర్ గారికి, జేసీ గారికి. నీ ఇష్టం వచ్చినట్టు ఇస్తే ఏమన్నా తమాషాలు అండర్ వెయిట్ వస్తున్నాయి ఇక్కడ. ఏందయ్యా నీకేమైనా కొంచెం ఆలోచన శక్తి లేదా? కొంచెం గ్రేడింగ్ చేయాలా? కొంచెం మినిమం 50 గ్రాములు, 47, 48, 49, 50 గ్రాములు ఉండాలి ఒక గుడ్డు. ఒక గుడ్డు 30 గ్రాములు, 35 గ్రాములు ఉంది. 32 గ్రాములు ఉంది బాబు గుడ్డు. నీ ఇష్టం వచ్చినట్టు ఇస్తే పిల్లలు కడుపు కొడదామన్నాను ఎట్లా? నీ మీద యాక్షన్ తీసుకుంటాం ఇట్లయితే. ఏంది వాళ్ళు ఏదో వాళ్ళ తొందరలో బిజీ ఉంటారు. ఏంటో ఇది దించిపోతే ఎట్లా పాపం వాళ్ళకు? నువ్వు పద్ధతి మార్చుకోరా. నువ్వు ఇమీడియట్గా ఈరోజు మార్చి ఇవన్నీ ఎవరో చూడు, లేదంటే నేను లెటర్ పెట్టి నీ టెండర్ క్యాన్సిల్ చేపిస్తా. ఏమేమి ఇట్లా చేస్తే ఎట్లా? నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఏమన్నా అనుకుంటాడా మనం? మార్పిచ్చి మాకు ఫోటోలు పెట్టాలా? ఆమెకు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తా ఉన్నాం మేము. మార్పిచ్చి మాకు ఫోటోలు పెట్టాలా? సాయంత్రంలోపు మార్చాలి చూడు. మినిమం 1580 గ్రాములు ఉండాలి ఒక ట్రే. కూర్చో ప్రశాంతంగా, ఏం తొందర లేదు. కూర్చో తల్లి, ఏమి ఇబ్బంది ఏం లేదు. కూర్చో. సార్, మాది రాజమండ్రి రూరల్ శానిటోరియం, చెంచు కాలనీ, కోరుకొండ రోడ్డు. ఇదేనా? మా అంగన్వాడీలో ఎప్పుడూ నిల్వ గుడ్లు ఇస్తున్నారు. అడుగుతుంటే మాకు సంబంధం లేదు అని అంటున్నారు సార్. పిల్లల ఆహారం గుడ్లు బాగోదు సార్, మీరు కొంచెం చూడండి సార్. చెప్తున్నా అంటే ఉండు, ఏబిసిడీలు కాదు, ముందు నీతో మాట్లాడి. అదేం తొందర లేదు. నేనేమంటున్నానంటే అమ్మా, ఏం పేరు నీ పేరు? బేబీ గారు, విను బాగా వేరు. నేనేమంటున్నానంటే వాళ్ళు ఇప్పుడు గుడ్లు నిలువ అనేది అది నిలువే ఉండదు. వాళ్ళు 15 రోజులకా, ఎన్ని రోజులకి ఒకసారి ఇచ్చేది మనం? 10 రోజులకి ఒకసారి ఎగ్స్ వస్తాయి. గుడ్లు నిలువ అనేదే ఉండదు. వాళ్ళు ఏదో వాళ్ళకు ఎప్పుడో ఏదో జరిగి ఉంటుంది, పెట్టింటారు. అదేం ప్రాబ్లం లేదు. మీరు కొంచెం జాగ్రత్తగా ఈ గుడ్లు మీరు తీసుకోకూడదు. ఈ అన్సైజ్ ఉండేటి అసలు తీసుకోకూడదు. గట్టిగా చెప్పాలి అతనికి. ఇప్పుడు ఒకసారి చెప్తే, 2 సార్లు చెప్తే, 3వసారి కరెక్ట్ చేస్తాడు కదా. కాబట్టి మీరు గట్టిగా చెప్పండి. మీ ఇష్టం వచ్చినట్టు ఈ గుడ్లు ఇచ్చిపోతే మాకు ఫుడ్ కమిషన్ చైర్మన్ సార్ వస్తారు, మా పీడీ మేడము, సూపర్వైజరు, సిడిపి వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ కూడా ఎవరండి? సూపర్వైజర్ ఎవరండి? ఏందమ్మా గుడ్లు చూసారమ్మా? ఏంది అది? 1350 గ్రాములు ఉంటే ఎట్లా? 1580 గ్రాములు ఉండాలా? ఒక గుడ్డు 32 గ్రాములు ఉంది. 50 గ్రాములు పైన ఉండాలా? అంటే 47, 48, 49, 50, 51 గ్రాములన్నీ ఉండాలా? అట్లుంటే ఎట్లండి? చూసారా? ఎక్కడ మీ విజిట్ ఎక్కడుంది? ఇక్కడ అటెండెన్స్ లిస్టులో మీ విజిట్ ఎక్కడుంది? ఈ నెల లేదు, గత నెల లేదు, ఫిబ్రవరి నెల ఉంది, మార్చి లేదు, ఏప్రిల్ లేదు. ఎన్ని సెంటర్లు మీరు ఇన్ఛార్జ్ మేడం? మరి ఏముందమ్మా?
2 నెలలకు 3 విజిట్స్ రావచ్చు, 2 నెలలకు 3 విజిట్స్ రావచ్చు. రావాలా మీరు, ఖచ్చితంగా తిరగాల. మీది బాధ్యత, మీకు మేమో ఇప్పిస్తా, వాళ్ళది కాదు. వాళ్ళు తప్పు చేస్తే మీరు తప్పు ప్రోత్సహించినట్టే లెక్క, ఎందుకంటే మీ ఇన్స్పెక్షన్స్ లేవు. గుడ్డు చూసారా, 32 గ్రాములు ఏంది, పాముగుడ్లు అయ్యి. చూడండి అమ్మా, అర్థం చేసుకోవాలి మీరు. సిడిపిఓ గారు ఎవరు చూడండి మేడం, చూసారా పరిస్థితి. ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. అంగన్వాడీ ఆయా, వర్కరు, సూపర్వైజరు, సిడిపిఓ, పీడీ గారు అందరికీ పోతాయి. ఇది ఎట్లంటే అట్లా చేస్తే ఎట్లయితుందండి? ఏది అంత దారుణమా? మరి వీఆర్ పేయింగ్ 5.5 రూపీ ఫర్ ఈచ్ ఎగ్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏందో ముష్టి పడేసినట్టు మన మొహాన్ని పడేస్తే మన పేద పిల్లలకి ఇస్తా ఉన్నామండి. ఒకరికి 60 గ్రాములు ఉండే గుడ్డు, ఒకరికి 30 గ్రాములు ఉండే గుడ్డు ఇవ్వలేం కదా. యావరేజ్గా 47, 48, 49, 50, 51, 52 ఆ రేంజ్లో ఉండాలి. కొంచెం ఒక ట్రే 1580 గ్రాములు అబోవ్ ఉండాలి. చూడండి అమ్మా.